Right, welcome all. This is Mr. Behara. From my bottom of the heart, I welcome you all, and I'm very grateful to the God. God has given me an excellent chance and wonderful opportunity to be with you with all the videos. In our previous videos, we have learned how to form a sentence. Right after sentence formation, after we learn how to form a sentence and what's the order of the sentence, in sentence formation, what parts would involve. So then next our most part has to be paid more attention at the verb part. At the verb part means here when subject after when we need to use a verb. So here we know that subject, verb, object is a pattern part, and here verb. Under the verb we need to learn about the verb part. So we need, right? Okay. So it is not being appear on the screen, right? Because it has come very edge of the top, right? But I'll tell you. So first here we need to think about the verb. So under the verb, as we learned, we have four forms of the verbs. As we learned, those are for a better comprehension or for a better understanding. We name them like V1 and V2, like V3 and V4. So is it right? So V1, V2, V3, V4. So we have learned like this. So this V1 alone should not be used. This V1 has to be added yes or yes. That depends on the subject that preceded. So have you understood this? ఈ V1 అనేది అలోన్ గా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ V1 కి మనం SRES యాడ్ చేయాలి. ఎప్పుడంటే ఈ వర్బ్ దాని ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ని బట్టి, అంటే ఆ సబ్జెక్ట్ మనకి సింగులర్ నౌన్ గాని లేదా సింగులర్ ప్రొనౌన్స్ అయితే అప్పుడు మనం ఈ వర్బ్ ని ఉపయోగించకూడదు. ఈ వర్బ్ తో పాటు ఈ వర్బ్ 1 మాత్రం ఉపయోగించకూడదు. ఈ వర్బ్ 1 కి SRES అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? అదే మనకి సెకండ్ ఫామ్ యూసేజ్ ని, అంటే వర్బ్ ప్లేస్ లో ఒకవేళ మనం సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఉపయోగించవలసి వస్తే, whether subject is singular or plural, that's not the matter for us. We need not worry about it, and దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వర్బ్ ప్లేస్ లో సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఉపయోగించవలసి వచ్చినప్పుడు అది మనకి సబ్జెక్ట్ ఏదైనా సరే మనకి ఆ సిచ్యువేషన్ మనకి సెకండ్ ఫామ్ వర్బ్ ని యూజ్ చేయవలసి వచ్చింది అంటే మనం దాన్ని సెకండ్ ఫామ్ లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ చెప్పాను, మనం గత క్లాస్ లో సెంటెన్స్ ఫామ్ అని చెప్పాను. థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ని మనం అలోన్ ఉపయోగించకూడదు. దీని ముందు ఖచ్చితంగా ఏముండాలని చెప్పి అనుకున్నాం, హెచ్ ఫామ్స్ ఉండాలి అనుకున్నాం. హెచ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అని, రైట్? ఈ వర్బ్స్ ఉపయోగించేటప్పుడు కూడా ఈ హ్యావ్, హ్యాస్ అనే వాటిలో ముఖ్యంగా హ్యావ్ అలాగే హ్యాస్ ఈ రెండింటిని ప్రెజెంట్ హెచ్ ఫామ్స్ అంటాం, అండ్ హ్యాడ్ ని పాస్ట్ హెచ్ ఫామ్ అంటాం. ఈ ప్రెజెంట్ హెచ్ ఫామ్ తో రెండు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చూడాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఇస్ a singular noun or singular pronoun, we have to use only has. Got it? ఇక్కడ ఈ verb 3 కి ముందు మనం ఉపయోగించేటువంటి సబ్జెక్ట్ సింగులర్ నౌన్ కానీ లేదా సింగులర్ ప్రొనౌన్ అయితే అప్పుడు మనం హ్యాస్ మాత్రం ఉపయోగించాలి. ఒకవేళ సింగులర్ నౌన్ కాకుండా సింగులర్ ప్రొనౌన్ కాకుండా ఉంటే అక్కడ హ్యాస్ రాదు, హ్యావ్ వస్తుంది. మీకు ఆ మాట అర్థమవుతుంది అనుకున్నా. ఇక్కడ దీనికి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇప్పుడు నౌన్ అంటే మనకి నేమింగ్ వర్డ్స్ అని తెలుసు, ప్రొనౌన్స్ అంటే వాటి బదులు ఉపయోగించే వర్డ్స్ అని తెలుసు. వాటి తర్వాత అంటే బాగా చెప్పుకోవాలంటే హ్యాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే లైక్ బెహరా. సో మిస్టర్ బెహరా, సో ఇట్స్ ఎ సింగులర్ నౌన్, అండ్ హీ, she, it, these are singular nouns and singular pronoun. In this case we have to use has. So that is what he has, she has, it has, Mr. Behara has. But whereas other cases other than these we have to use have, like I, we, you, like they, and plural nouns mean people, police, children. So these are all plural nouns, books, pens, family members, students, women, men, okay, birds. So plural nouns. మరి ఇప్పుడు హ్యాడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ హ్యావ్ హ్యాస్ వాటిని ప్రెజెంట్ హెచ్ ఫార్మ్స్ అన్నాం, ప్రెజెంట్ హెచ్ ఫార్మ్స్. వీటిని అయితే దీని హ్యాడ్ ని పాస్ట్ హెచ్ ఫార్మ్ అంటాం.
దెన్ పాస్ట్ హెచ్ ఫామ్ అంటాం. ఈ పాస్ట్ హెచ్ ఫామ్ ను ఉపయోగించి వీటి ఒక సందర్భంలో ఉపయోగిస్తాం. ఈ హ్యావ్ హ్యాస్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ని ఒక సందర్భంలో ఉపయోగిస్తాం. అవి మనకి రానున్న క్లాసెస్ లో చెప్తాం వాటిని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఏమేమి చేయాలి అనేది. రైట్, ఇప్పుడు వీటిలో మనం ఈరోజు కంప్లీట్ గా ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ని మనం అలోన్ గా ఉపయోగించకూడదు. కొన్ని సందర్భాలు ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ చేయవలెను. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు యాడ్ చేయాలంటే ఈ ఎస్ఆర్ ఈఎస్ అనేది వర్బ్ కి ఎప్పుడు యాడ్ చేయాలంటే ఈ వర్బ్ కు ముందున్నటువంటి సబ్జెక్ట్ ఒకవేళ సింగులర్ నౌన్ అయితే లేదా సింగులర్ ప్రొనౌన్స్ అంటే హి షీ ఇట్ అయినప్పుడు మనం ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఆ మాట అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ ఏం చెప్పాను, ఎగ్జాంపుల్ చూడండి. She prayed God. She prayed to God. She prayed to God. I wrote here. So in this cap sentence, first ఇక్కడ she అనేది సబ్జెక్ట్, ఎందుకంటే ప్రొనౌన్ మనకు తెలుసు. రైట్, ఈ ప్రొనౌన్ తర్వాత మనం ఇక్కడ చూడాలి. ఈ ప్రొనౌన్ తర్వాత మనం ఇక్కడ ప్రే అనే వర్బ్ ఉంది. ఈ ప్రే అనే వర్బ్ మనకు వర్బ్ తెలుసు కదా, praying. So pray is a verb. So it's a first form of the verb. But here మనకి సెంటెన్స్ లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉందంటే వెంటనే మన బ్రెయిన్ లో రెండు క్వశ్చన్లు రావాలి. ఓకే, ఈ వర్బ్ కు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ సింగులర్ నౌనా లేదా సింగులర్ ప్రొనౌనా, ప్లూరల్ నౌనా లేదా సింగులర్ ప్రొనౌన్స్ కాకుండా ఉన్నటువంటి రిమైనింగ్ ప్రొనౌన్సా అనేది మనకి ఐడియా వస్తే మనం తప్పు లేకుండా మనం మిస్టేక్ లేకుండా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ప్రే అనేది వర్బ్ ఉంది కాబట్టి ఈ ప్రే అనే వర్బ్ ఇప్పుడు దాని ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, షీ అనేది ఇక్కడ ఏం చెప్పాను, థర్డ్ పర్సన్ షీ అనేది సింగులర్ ప్రొనౌన్ అని చెప్పాం. సింగులర్ ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు ఈ V1 లాగా ఉపయోగించుకోవాలి. V1 కి ఏం చేయాలి, ఎస్ గానీ ఎస్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది, ఈ ప్రే అనే భాగంలో మిస్టేక్ ఉంది కాబట్టి దీని ప్లేస్ ఏం రాయాలి మనం, ప్రేస్. షీ ప్రేస్ టు గాడ్, షీ ప్రేస్ టు గాడ్ అని చెప్పాలి. సరే, ఇది మనకి ఈ V1 అలోన్ గా కాకుండా ఈ V1 కి ఎస్ అండ్ ఎస్ అనేది యాడ్ చేసి ఉపయోగించటం. అయితే మనకి ప్రతి సెంటెన్స్ కూడా 4 రకాలుగా చెప్పాలని చెప్పాను మనం మీకు. అదే దానికి ఒక కోడ్ ఇచ్చాను, ఏంటది, పిన్ని. అంతే కదా, పిన్ని. ఈ పిన్ని సెంటెన్స్, ఈ పిన్ని ఫామ్ లోనే ప్రతి సెంటెన్స్ మనం ఫామ్ చేయాలి. ఈ పిన్ని సెంటెన్స్ ఫార్మేషన్ లోనే పి అంటే ఫస్ట్ వన్ ఏంటి, పాజిటివ్ లో ఇక్కడ రాశారు చూడండి, షీ ప్రేస్ టు గాడ్, షీ ప్రేస్ టు గాడ్. సో దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్స్, రైట్, షీ ప్రేస్ టు గాడ్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, ఐ అంటే ఇంటరాగేటివ్. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాలి, పాజిటివ్ సెంటెన్స్ మనం ఫస్ట్ ఫామ్ ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఇలా చెప్తాం. అంటే ముందు మనం నేర్చుకునేటప్పుడు వర్బ్స్ మనం బాగా రావాలి, వర్బ్స్ ఐడెంటిఫై చేయాలి. ఈరోజు మీరు డిస్క్రిప్షన్లో చూడండి, కామెంట్ సెక్షన్లో మీకు ఒక PDF పెడతాను, దాన్ని లింక్ పెడతాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ డ్రైవ్ నుంచి. ఓకే, ఆ వర్బ్ ఫామ్ మినిమం ఆ వర్బ్స్ అనేవి మనకి ఒక ఐడియా రావాలి. వర్బ్స్ అనేవి మనకి కంప్లీట్గా అవగాహన వచ్చేటప్పుడు అప్పుడు మనం ఆ సెంటెన్సెస్ కరెక్ట్ ఫార్మేట్ ఏంటనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. వింటున్నారన్నమాట? ఓకే, రైట్, చూద్దాం. రైట్, సో సెకండ్ వన్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంటరాగేటివ్. ఒక సెంటెన్స్ మనం పాజిటివ్ లోను, ఇంటరాగేటివ్ లోను, నెగటివ్ ఇంటరాగేటివ్ లో చేయటం వచ్చిందంటే మనం సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ గా చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫామ్ ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ ఫామ్ కి కొన్ని సందర్భాల్లో అలోన్ ఉపయోగించాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎస్ అనేది యాడ్ చేసి ఉపయోగించాలని నేర్చుకున్నాం. రైట్, అయిన తర్వాత దీనికి ఇంటరాగేటివ్ కి సేమ్ సెంటెన్స్ వేసే షీ ప్రే, అది ప్రేస్ అనుకోండి, షీ ప్రే టు గాడ్ అనేది సెంటెన్స్. ఈ సెంటెన్స్ కి ఇంటరాగేటివ్ గా మార్చడం కోసం అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ సెంటెన్స్ కి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మరి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మనకి ఎర్లియర్ వీడియో చూస్తే మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి చేంజ్ వీడియో ఉంది, అప్పుడు అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అని మనకి క్లారిటీ వస్తుంది.
ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఇట్ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్, ఇట్ సీక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాం. అది ఇన్ఫర్మేషన్ ని కావాలని కోరుకునే సెంటెన్స్ ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్. బాగా ఈజీగా అర్థమవడం కోసం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ చేయటం. మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కి క్వశ్చన్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం క్వశ్చన్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఉన్న సెంటెన్స్ కి దాన్ని ఇంట్రాగేటివ్ గా మార్చాలంటే ఈ ఫస్ట్ ఫార్మ్ కు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది కదా, దానికి ముందు మనం డూ గానీ డస్ గానీ ఉపయోగించాలి. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్, ఇక్కడ డూ ఉంది డస్ ఉంది, రెండు వర్డ్స్ వచ్చినాయి మళ్ళీ. అయితే ఇక్కడ డూ ఎప్పుడు ఉపయోగించాలి, డస్ ఎప్పుడు ఉపయోగించాలంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో మళ్ళీ ఇదే కాన్సెప్ట్. ఎందుకు ఈ పాయింట్ మనకు బాగా గుర్తుంటే మనం మిస్టేక్ చేసే అవకాశం తక్కువ ఉంటాయి. సబ్జెక్ట్ ప్లేస్ లో సింగులర్ నౌన్ కానీ లేదా హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే, సబ్జెక్ట్ ప్లేస్ లో సింగులర్ నౌన్ కానీ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే మనం ఆ సబ్జెక్ట్ ముందు ఆ సెంటెన్స్ మనం ఇంట్రాగేటివ్ గా మార్చడం కోసం మనం ఏం ముందు ఉపయోగించాలంటే డస్ ఉపయోగించాలి. ఇప్పుడు నేను షీ ప్రేస్ టు గాడ్ అనే దాన్ని సెంటెన్స్ షీ ప్రే టు గాడ్ అని కామన్ సెంటెన్స్ రాశాను. దీన్ని ఇంట్రాగేటివ్ గా మార్చడం కోసం ఇప్పుడు దీని ముందు ఏం ఉపయోగించాలి, డూ ఉపయోగించాలి, డస్ ఉపయోగించాలా. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ లేదా సింగులర్ ప్రొనౌన్, సింగులర్ ప్రొనౌన్ కాబట్టి ఇక్కడ చెప్పా సబ్జెక్ట్ సింగులర్ కానీ సింగులర్ నౌన్ కానీ లేదా సింగులర్ ప్రొనౌన్స్ వస్తే డస్ ఉపయోగించాలి. అవి కాకుండా రిమైనింగ్ ఏవైనా సబ్జెక్ట్ లో ఉంటే అప్పుడు డూ ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ డస్, ఇక్కడ షీ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి దీని ముందే ఉపయోగించాలి, నేను డస్ ఉపయోగించాలి అంతే. చూడండి, ఇప్పుడు షీ ప్రేస్ టు గాడ్ అనే సెంటెన్స్ కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటి, డస్ షీ ప్రే టు గాడ్. అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పాం మనం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ జనరల్లీ ends with question mark, so that is why I have placed here question mark. Got it? సో ఈ విధంగా చేస్తే మనం దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా మార్చగలుగుతాం. సో ఇప్పుడు మనకి ఈ పిన్ని కోడ్ లో పి అయింది, ఐ అయింది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, నెగటివ్ ఎన్. నెగటివ్ అంటే ఏంటి, నెగటివ్ సెంటెన్స్ లో మనం లేదు కాదు అని మీనింగ్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఈ నెగటివ్ సెంటెన్స్ మనం ఫామ్ చేయడం కోసం మన క్లారిటీ ఏం చేయాలి, మళ్ళీ ఇది కూడా అంతే. ఇది చూడండి, సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ తర్వాత V1 ఉన్నటువంటి సెంటెన్సెస్ కి ఇంట్రాగేటివ్, ఇది ఇంట్రాగేటివ్, ఐ అంటే ఇంట్రాగేటివ్ గా మార్చాలంటే సబ్జెక్ట్ ముందు డూ ఆర్ డస్ లో ఉపయోగించాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫామ్ ఉన్నటువంటి సెంటెన్స్ కి దాన్ని నెగటివ్ లో మార్చాలంటే వినండి, ఈ డూ ఆర్ డస్ నే ఉపయోగించాలి. కాకపోతే సబ్జెక్ట్ తర్వాత ఉపయోగించాలి. సబ్జెక్ట్ తర్వాత అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత డూ గానీ డస్ గానీ వచ్చి దీని తర్వాత మనం నాట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ను ఉపయోగించాలి. ఇలా రైట్. సో ఇక్కడ మనకి డూ ఆర్ డస్ తర్వాత నాట్ ఉపయోగించి మనం V1 ఉపయోగించి ఫుల్ స్టాప్ లో ఉపయోగించుకుంటాం. అంటే ఇప్పుడు షీ ప్రేస్ టు గాడ్ అనేది పాజిటివ్ సెంటెన్స్, దాని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏమైంది, డాష్ షీ ప్రే టు గాడ్, డాష్ షీ ప్రే టు గాడ్. ఇప్పుడు దీని నెగటివ్ సెన్స్ ఏమవుతుందంటే షీ డజంట్. ఇదే షీ తర్వాత డజ్ కదా ఉపయోగించాలి. ఫస్ట్ మనం నేర్చుకున్నాం షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి డూ ఆర్ డస్ లో డజ్ ఉపయోగించాలి. కాబట్టి షీ డస్ నాట్ ప్రే టు గాడ్ అని నేర్చుకున్నాం మనం. షీ డస్ నాట్ ప్రే టు గాడ్. సో మనకు ఉన్నటువంటి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే పిన్నీలో, పిన్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ లో పి అంటే పాజిటివ్ అండ్ ఐ అంటే ఇంటరాగేటివ్, ఎన్ అంటే నెగటివ్. నెక్స్ట్ క్లాస్ లో ఉంది ఇంకోటి ఏంటది ఎన్ఐ. మీరు బాగా చూడాలి, మీరు చూడండి, నేను ఇక్కడ రాశాను PINNI. ఎన్ఐ అంటే నెగటివ్ ఇంటరాగేటివ్ అంటే ఈ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కి అంటే సబ్జెక్ట్ ప్లేస్ తో ఫస్ట్ ఫార్మ్ ఉంటే అంటే ఈ ఫార్మేషన్ లో ఉంటే దీనికి నెగటివ్ ఇంటరాగేటివ్ ఎలా చేయాలి బాగా గుర్తుంచుకోవాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ దగ్గర చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే రైట్, నెగటివ్ ఇంటరాగేటివ్. సో ఇప్పుడు నెగటివ్ అంటే నాట్ అనే వర్డ్ యాడ్ చేయటం ఒకటి. ఇంటరాగేటివ్ అంటే మనకి సబ్జెక్ట్ ముందు డూ ఆర్ డస్ అనేది ఉపయోగించటం. ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ మనం చేయాల్సిన విషయాలు ఈ 2. ఇప్పుడు వీటిని చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పాం, షీ అంటే సబ్జెక్ట్. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ అన్నాను. ఇంటరాగేటివ్ అంటే ఈ డూ ఆర్ డస్ అనేవి సబ్జెక్ట్ తర్వాత వస్తాయా ముందు వస్తాయా చూడండి.
ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఈ డూ ఆర్ డస్ అనేది సబ్జెక్ట్ ముందు వస్తాను ఇక్కడ రాశాను, ఇక్కడ రాసి చూపించాను. సో డూ ఆర్ డస్ అనేవి సబ్జెక్ట్ ముందు మాత్రం ఉపయోగించాలి. కాబట్టి ఈ డూ ఆర్ డస్ లో సిఆర్ ఉంది కాబట్టి డూ ఆర్ డస్ లో ఏం ఉపయోగించాలి, డస్ ని ముందుగా ఉపయోగించాలి. రైట్, డస్ షీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ నెగిటివ్ లో చెప్పాలనుకుంటున్నాం కాబట్టి నాట్, డస్ షీ నాట్. నెక్స్ట్ సెంటెన్స్ మనకి వర్బ్ టు గాడ్. సో హియర్ అర్థమైందన్న మాట మీకు. సో ఇట్స్ ఇంట్రాగేటివ్ కాబట్టి దీన్ని క్వశ్చన్ మార్క్ యాడ్ చేసాం. డస్ షీ నాట్ ప్రే టు గాడ్, డస్ షీ నాట్ ప్రే టు గాడ్. అర్థమైంది ఇప్పుడు. అంటే ఒక సెంటెన్స్ అంటే ఒక ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనే ఉన్నటువంటి సెంటెన్స్ కి పిన్ని అంటే పిన్ని అంటే పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ మనకి క్లారిటీగా వచ్చి ఉండాలి. ఆ విధంగా వస్తే మనం ఈజీగా సెంటెన్స్ ఫార్మ్ చేయడం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ లో ఈ రోజు మొత్తం ఇక్కడ మొత్తం మనం 5 రూల్స్ నేర్చుకున్నాం దీనికి సంబంధించి. ఏంటవి? 1, సెంటెన్స్ తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఉంటే, సెంటెన్స్ లో ఫస్ట్ ఫార్మ్ ఉంటే ఆ ఫస్ట్ ఫార్మ్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ సింగులర్ నౌన్ అయినా లేదా సింగులర్ ప్రొనౌన్ అంటే ఈ గాని షీ గాని ఇట్ గాని అయితే ఆ సబ్జెక్ట్ తర్వాత ఉన్న వర్బ్ కి ఖచ్చితంగా మనం ఎస్ గాని ఎస్ గాని యాడ్ చేయాలి. రైట్, అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, ఒకవేళ ఇప్పుడు ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఉంటే ఆ సెంటెన్స్ ని ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. దాని యొక్క అదర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనకి ఐడియా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనకు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. అలా ఎర్రర్ ఫైండింగ్ లో కూడా మనకు క్లారిటీగా ఉంటుంది. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడంలో మనం క్లారిటీగా మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ సెంటెన్స్ లో మిస్టేక్ ఎక్కడ ఉంది అని. ఆ సెంటెన్స్ లో మనం మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించి క్లియర్ గా ఉన్నటువంటి ఐడియా అనేది ఉండాలి. అప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. వాటిలో పాజిటివ్ సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం, షీ ప్రేస్ టు గాడ్. అండ్ ఒకవేళ షీ ప్లస్ ఐ ఉందనుకోండి, ఐ ప్రే టు గాడ్. ఇప్పుడు దాని యొక్క నెక్స్ట్ 4 ఫార్మేషన్స్ చెప్పాం. పిని పాజిటివ్ అది చెప్పాం. నెగిటివ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే వర్బ్ 1 ని, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అన్నమాట. అంటే మనం వర్బ్ 1 ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా ఫార్మ్ చేయాలంటే వర్బ్ 1 ఉపయోగించి మనం క్వశ్చన్ ఫార్మ్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ కు ముందు డూ ఆర్ డస్ అనేది ఉపయోగించాలి. సబ్జెక్ట్ ముందు డూ ఆర్ డస్ ఉపయోగిస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మారుతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ కి నెగటివ్ ఇంటరాగేటివ్ లో మార్చడం కోసం నేను ఈ సబ్జెక్ట్ ముందు ఇది వర్బ్ 1 కి నేను ఇంటరాగేటివ్ గా మారుస్తున్నాను కాబట్టి డూ ఆర్ డస్ ఉపయోగించాలనుకున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ షీ ఉంది చూడండి, సబ్జెక్ట్ ని బట్టే డూ ఉపయోగించాలా డస్ ఉపయోగించాలి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ప్రొనౌన్ కాబట్టి నేను డస్ ఉపయోగించాను. డస్ షీ ప్రే టు గాడ్. ఇక్కడ ప్రేస్ అన్నాను, ఇక్కడ ప్రే అన్నాను. మరి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎందుకు ఎస్ ఉపయోగించలేదంటే వినండి, ఇక్కడ డూ కి డస్ కున్న డిఫరెన్స్ ఏం చెప్పండి. ఇక్కడ డూ కి డస్ కున్న డిఫరెన్స్ ఈఎస్. మనం చూడండి నేర్చుకున్నాం ఒకసారి. వర్బ్ 1 కి ఎస్ఆర్ఎస్ ఎప్పుడు యాడ్ చేస్తాం, ఒకవేళ ఆ వర్బ్ ముందున్నటువంటి సబ్జెక్ట్ ఈ గాని షీ గాని ఇట్ గాని సింగులర్ నౌన్ అయినప్పుడు మాత్రమే యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ డూయర్ ఉపయోగించేసి డూయే, అది ఇక్కడ సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి ఈ ఈఎస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మళ్ళీ ఈ వర్బ్ కి మనం ఎస్ గాని ఎస్ గాని యాడ్ చేయకూడదు. అర్థమైందన్నమాట. సో అలా చేస్తే మనం ఈజీగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మ్ చేయగలుగుతాం. దాని తర్వాత మనకి నెగటివ్ సెంటెన్స్ ఫార్మ్ చేయటం. నెగటివ్ అంటే నాట్ అని ఉపయోగించటమే. సో అలా నెగటివ్ సెంటెన్స్ నాట్ ఉపయోగించాలంటే అయితే నాట్ ఉపయోగించేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా డూ ఆర్ డస్ ఉపయోగించిన తర్వాత నాట్ ఉపయోగించి ఫస్ట్ ఫార్మ్ ఉపయోగించాలి. అది గురించి చూడండి, ఇక్కడ ఉపయోగించండి. షీ డస్ నాట్ ప్రే టు గాడ్. ఒకవేళ షీ ప్లస్ లో వి ఉంది అనుకోండి, వి డు నాట్ ప్రే టు గాడ్ అని నెగటివ్ సెంటెన్స్ ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఇదే నెగటివ్ ఇంటరాగేటివ్ వచ్చేటప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ లో సో ఇంటరాగేటివ్ అనగానే మళ్ళీ చెప్పేది సబ్జెక్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ బట్టి అది ఫస్ట్ ఫార్మ్ అయితే మన ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఆ సబ్జెక్ట్ ముందు డూ ఆర్ డస్ ఉపయోగించాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ అన్నాం కాబట్టి ఆ సెంటెన్స్ నేను డస్ తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇది నెగటివ్ కాబట్టి నాట్ ఉపయోగించాలి. ఆ తర్వాత కామన్ డస్ షీ నాట్ ప్రే టు గాడ్ క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ చిన్నది, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసే పార్ట్ ఇక్కడ ఇదే. ఇప్పుడు సార్ డస్ నాట్ షీ ప్రే టు గాడ్ అనకూడదా అని అంటారు కొంతమంది. రైట్, ఇక్కడ చూడండి, డస్ తర్వాత నాట్ అనేది వింటున్నారా, నా వైపు చూడాలి, క్లియర్గా వినాలి, బోర్డు వైపు చూస్తూ జాగ్రత్తగా అటెంషన్ పే చేస్తూ వింటేనే.
అందుకే ఇంగ్లీష్ అనేది మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మనం ఇంగ్లీష్ వినాలని కోరుకుంటారు, కానీ వినేటప్పటికి మన బ్రెయిన్ మనకు సహకరించదు. సో మీరు ఆ విధంగా ఉన్నారు కాబట్టి తెలుగులో చాలా క్లారిటీగా చెప్తున్నా. అసలు నాకు తెలుగులో చెప్పమంటే వాస్తవం చెప్పాలని నచ్చదు, బట్ మీ అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలని క్లియర్గా తెలుగులో చెప్పడానికి ఇష్టపడుతుంది. సో ఇక్కడ ఇది మెయిన్ అసలు మిస్టేక్. చాలా మంది మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. డస్ తర్వాత నాట్ ఓపెన్ షీ ఓపెన్స్ ప్రేయర్ టు గాడ్ అని రాస్తే సెంటెన్స్ రాంగ్. అది డస్ నాట్ షీ అనకూడదు. ఓకే, ఒకసారి మనం ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఉపయోగించాలంటే ఈ నాట్ అనేదాన్ని ఎండ్ అనే కాంట్రాక్టర్ ఫామ్ ఉపయోగిస్తాం మనం. ఎండ్ అంటే ఎన్ అపాస్ట్రఫీ టీ. చాలా మందికి అపాస్ట్రఫీ అంటే ఏంటంటే అపాస్ట్రఫీ ఎక్స్ప్రెస్ ఎస్ సమ్ లెటర్స్ వర్ హిడెన్ ఓవర్ హియర్. Apostrophe expresses and hello dear all. See, some letters were hidden. Some letters were hidden here. So here by going to end, so already we know that its complete form is not. But in the contractor form, have I written all the letters? No, I didn't write. But what did I write here? Just except O. Instead of O, just I put a small vertical bar. By that vertical bar, so it is to be called end. So here when int is used, we have to form the sentence like this. Doesn't she pray to God? So we can make a sentence like this. It's not a wrong one. But if we make a sentence, does not she pray to God, that's a wrong sentence form. Clear my word? So here this is about the first form formation, and in our next class I am going to make the usage of first form. The usage of first form. In what way do we have to use the first form? So please sign in to my YouTube channel. Please like it, and if you don't like, just put a comment. Whether you like or don't like, please put a comment. If you let me know that, then I can change some methods. So please subscribe it and please share with your friends. Thank you all for kind listening.